అంటే గోవిందా 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 గోవిందా. ఇలా వెళ్ళిపోతే చాలు కదా. పూర్వజ తపస్సు అంటే ఏమిటి? అక్కడ ఉండాలి. క్రమంగా ఆచరించుకుంటూ వెళితేటువంటి మనం చూడండి, లౌకికంగా ఒక కార్యాలయంలో చేరినప్పుడు ఆ కార్యాలయించు భాగవతోత్తముడిగా ఉండు, నీ అంతట నీకు తపస్సు చేసి. తపస్సు అంటే ఇప్పుడు మనం ఉన్నట్టుగా కాదు, కారులో తిరుగుతున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ కరోనా సమయం జన్మగా అంటూ మనకు అభ్యాసం అవ్వాలంటే ఏం చేయాలి? ఇది చాలా ప్రధానమైనటువంటి అరే రండి. ఏమేం కావాలరా టిఫిన్? ఒక దోశ, 7 దోశ, 2 గారి. డబ్బులు ఉన్నాయా? చెప్పు మై టేస్ట్ ఎలా ఉందా? ఓకే బొంబాయి చట్నీ బాగుంటుంది కదా, పూరి బాగుంటుంది.